హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈ రోజుల్లో తలతల మెరిసిపోయే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన చర్మం పైన కూడా ఏదో ఒక మచ్చలు, అలానే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్తో మొదలు పెడితే హెల్త్ ఇష్యూస్ వరకు వస్తే మనకి మంగు మచ్చలు అని చెప్పేసి, అలానే సోరియాసిస్ అని చెప్పేసి ఎన్నో రకాల మచ్చలు అనేది మరి చర్మంపై ఏర్పడుతూ ఉంటాయి. అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఎందుకు ఇలా ఏర్పడుతున్నాయి? ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవే, ఈ రోజుల్లో ఎందుకు క్వైట్ కామన్ అయిపోయాయి? మరి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా. మరి వీటన్నిటికీ కూడా ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు మనతో పాటు ఉన్నారు సర్వవ్యాపి హెర్బల్ ప్రొడక్ట్స్ అధినేత అలానే ఫౌండర్ రాజేశ్వరి గారు. ఇంకెందుకండి, పలకరించేద్దాం ఆమెని. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. రైట్ మేడం, ఈ రోజుల్లో చర్మం పైన ఎవరికి చూసినా సరే ఏదో ఒక మచ్చ కానీ లేకుంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే డార్క్ స్పాట్సే కాదు, అమ్మాయిలకైతే పెద్దవాళ్ళు కూడా ఈ సోరియాసిస్ అని కానివ్వండి, మచ్చలని కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటంటారు? చర్మ సంబంధమైన సమస్యలలో మేజర్గా వచ్చేది ఏంటంటే సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, దురదలు, దద్దుర్లు, ఇవి క్వైట్ కామన్ అయిపోయినాయి ఈ రోజులలో. ఎవరికో ఒక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే 100 మందిలో ఒక 5-6 మెంబర్స్కి ఉండాల్సింది ఇప్పుడు 20 మెంబర్స్లో ఈజీలీ ఒక 10 మెంబర్స్ వరకు వస్తున్నాయి. దాంతో పాటుగా ఈ మంగు మచ్చలు ఉంటున్నాయి, చర్మంలో డార్క్ స్పాట్స్ ఏర్పడడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కామన్గా మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ సమస్య ఏంటంటే, చర్మానికి ఏదైనా ప్రాబ్లం వస్తే, మచ్చలు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎక్కువగా పైపూతనే వాడడానికి ట్రై చేస్తాం. అవునా? సో అది కాదు. ఎప్పుడైతే చర్మ సంబంధమైన వ్యాధి ఎప్పుడు బయటకు వస్తుందంటే, అది లోపల ఉత్పన్నమయ్యి అది 7 లేయర్స్ దాటి అప్పుడు మనకు ఒక వ్యాధిలాగా అది బయటికి కనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ అనేది లోపల నుండి జరగాలి ఎప్పుడైనా. సో ఈ చర్మ సంబంధమైన వ్యాధులకి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ కోసం మనం మాట్లాడుకుంటే, సోరియాసిస్ అధికమైన ఒత్తిడికి గురవడం కానీ, లేదంటే ఎక్కువ ఘాటు పదార్థాలు, మసాలా సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కానీ, సరైన పోషణ లేని ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే చర్మ సంబంధమైన వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఎక్కువగా మసాలాలతో కూడిన పదార్థాలు కానీ, ఎక్కువ వేడి చేసే పదార్థాలు కానీ వాటిని తీసుకోవద్దు. ఒకవేళ అవి తినవలసి వచ్చినా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. వీక్లీ ఒక వన్ టైం ఆర్ 2 టైం తినాలి. కానీ ఫ్రీక్వెంట్గా ఇలాంటి పదార్థాలు తింటూ ఉంటే ఏమైందంటే లోపల ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. రాజేశ్వరి గారు, మీరు చెప్పినట్టు ఈ సోరియాసిస్ అనేది చిన్నతనం నుంచి కూడా రావచ్చు అంటారా? ఏ వయసు వాళ్ళకైనా చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయండి. అది మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవడం వల్ల, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నా సరే మనకి సోరియాసిస్ కానీ ఎనీ అదర్ స్కిన్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ వచ్చేసి మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్గా ఏంటంటే మన డైలీ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ వాటర్ తీసుకోవడము, మంచి ఆహార పదార్థాలు, ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ వాడడము తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము ఈ ఘాటు పదార్థాలకి, వేడి చేసే పదార్థాలకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో దీంతో పాటుగా మనము ఇంకోటి ఏంటంటే స్ట్రెస్కి ఎక్కువ గురవుతున్నారండి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి మన విద్యా వ్యవస్థలో ఎట్లా ఉందంటే బాగా ప్రెషర్కి గురవుతున్నారు పిల్లలు. సో ఆ ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల కూడా సోరియాసిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఆ ఒత్తిడి లేని జీవితానికి అలవాటు పడాలి. దానికి పేరెంట్స్ కూడా సహకరించాలి, హెల్ప్ చేయాలి. ఓకే. సో ఇవే కాకుండా మనకి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ అంటూ వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ ఇప్పుడు ఒకటనే కాదు, చర్మంకి సంబంధించిన ప్రతి దానికి ఒక మంచి పరిష్కారం కావాలి, సొల్యూషన్ మంచిది ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఉందండి, తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి ఒకటి. ఆ తర్వాత ఈ వ్యాధి వచ్చిన తర్వాత దీనికి ఏంటి రెమెడీ అని అంటే, మన దగ్గర సర్వవ్యాపి స్కిన్ కేర్ అని ఒక ప్రొడక్ట్ ఉంటుందండి. సో అదేంటంటే సోరియాసిస్ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా సరే ఇది మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని వాష్ చేసుకొని ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇది కొంచెం లోషన్ లానే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్
కోల్డ్ ప్రెస్ ఆయిల్ విత్ హర్బ్స్ తోటే తయారవుతుంది ఇది కూడా. ఓకే ఓకే. సో ఇది చర్మము మూలాల్లోకి వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది తీసేస్తుంది, పూర్తిగా తొలగిపోతుందా? పూర్తిగా తొలగిపోతుంది. అసలు నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సోరియాసిస్ కి మందు అనేదే లేదు, కొంచెం కవర్ అవుతుంది, అంతవరకు ఆగుతుంది తప్పితే పూర్తిగా పోదు అని చెప్తూ ఉంటారు. నేను చాలా వరకు చూసాను కూడా ఇలాంటి కేసెస్. సో మీరైతే పూర్తిగా తొలగిపోతుందని చెప్తున్నారు. యా, తొలగిపోతుందండి. ఈ క్రీమ్ వాడడంతో పాటు ఏంటంటే ఒక పౌడర్ ఉంటుంది, ఆ హర్బ్స్ తో కూడిన ఆ పౌడర్ని ఏంటంటే సర్వవ్యాపి మనము హెర్బల్ ప్రొడక్ట్స్ లోనే ఒక పౌడర్ ఇస్తాం మనము. ఈ పౌడర్ని మనము పరిగడుపున కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. అది తాగుతున్నప్పుడు ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి లోపల మూలాల్లో నుండి అది క్యూర్ అవుతూ వస్తుంది. చాలా మందిలో మనము చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు పరిష్కారం లేదంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మంగుమచ్చలు వస్తాయి ఆఫ్టర్ డెలివరీస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మనకి మంగుమచ్చలు ఏర్పడతాయి. దానికి చాలా మంది ఈ రోజులలో లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. కామన్ అయిపోతుంది. సో అది పైన లేయర్స్ ని క్లీన్ చేస్తుంది, కానీ ఇన్నర్ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయగలగాలి. మన ప్రొడక్ట్ ఏంటంటే లోపల నుండి మనం హీల్ చేస్తూ బయట కూడా ఆ ప్రాబ్లం, ఆ మచ్చ కూడా లేకుండా తీసేయగలుగుతుంది. ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం వరకు వాడాలి దీన్ని? ఇది డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండి. ఇప్పుడు ఒక వ్యాధిని బట్టి దాని తీవ్రతను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏంటంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది సోరియాసిస్, బాడీ అంతా ఉంది, హెయిర్లో ఉంటుంది, కొంతమందికి స్కాల్ప్ పైన చాలా అలాంటి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. మినిమం టు మాక్సిమం డేస్ చెప్పగలరా? మాక్సిమం అంటే ఒక 1-2 monthsలో టోటల్గా 80 to 90% క్లియర్ అయిపోయిన పేషెంట్స్ ఉన్నారండి. ఓకే ఓకే, ఓన్లీ 1 to 2. అదే దద్దుర్లు కానీ దురదలు అలాంటివి అనుకోండి, అది మనం క్రీమ్ అప్లై చేసిన వెంటనే మనకి విత్ ఇన్ సెకండ్స్లలో మనకి ఆ దురద తగ్గిపోతుంది. దద్దుర్లు ఒక 1-2 minutesలో టోటల్గా తగ్గిపోతాయి. మెరాకిల్ అంటే చక్కగా చూస్తాం మనం, రిజల్ట్ అనేది వెంటనే చూడగలుగుతాం. దీంతో ఏంటంటే సృష్టిలో మనకి ప్రతి ఆకు, ప్రతి పండు, ప్రతి చెట్టు మనము ఉపయోగించుకోవడానికి, మనకు ఉపయోగపడడానికి దేవుడు సృష్టించాడండి. అది మనం తెలుసుకొని వాడగలిగితే అనేక సమస్యలకి ఈ సృష్టిలోనే సమాధానం దొరుకుతుంది మనకి. అది మనం తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు మనం ఇందులో వాడేవి ఏమో ఎక్కడికెళ్ళో నేను తీసుకొని వచ్చి కలిపే పదార్థాలు ఏం లేవు. మనకి చుట్టుపక్కల దొరికే ఏవైతే మూలికలు ఉంటాయో, ఏవైతే హర్బ్స్ ఉంటాయో, ఏవైతే ఆకులు కానీ, వేర్లు కానీ, కాయలు కానీ, ఇలాంటి పదార్థాలనే, ఇలాంటివి తీసుకొని వచ్చి వాటిని సరైన ప్రపోర్షన్లో మనం కలిపి మనం ఇస్తున్నాం అంతే. ఇది ఇట్స్ ఏ కంప్లీట్ ఆర్గానిక్, కంప్లీట్గా న్యాచురల్ ప్రొడక్ట్సే మనవి. ఓకే, మరి ఈ సర్వవ్యాపి హెర్బల్తో తయారు చేసిన ఈ ఆయింట్మెంట్ కానివ్వండి, అలానే మనకి ఆ మెడిసిన్ కానివ్వండి, ఎలాంటి వాళ్ళకి అంటే ఓన్లీ సోరియాసిస్కైనా, ఎటువంటి చర్మ వ్యాధికైనా ఉపయోగించవచ్చా? ఇది సర్వవ్యాపి స్కిన్ కేర్ అన్నది ఫర్ ఆల్ డెర్మటైటిస్ అండి. అంటే మనకు సోరియాసిస్ దగ్గర నుండి మొదలు పెడితే మచ్చల వరకు కూడా, మంగు మచ్చలు కానీ, లేకపోతే యాక్ని పోర్స్ ఉంటాయి, యాక్ని మనకి మచ్చలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా ట్యాన్ రిమూవల్ గా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే దీన్ని మనం చర్మం పైన అప్లై చేసుకుంటామో అది లోపలికి అబ్జర్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని తీసేస్తుంది. నైట్ టైంలోనా, మార్నింగ్ టైంలోనా, ఏ టైంలో అప్లై చేసుకోవాలి? కొంచెం ఆయిల్ బేసే ఉంటుందండి, మనం డైల్యూట్ చేసిన ప్రోడక్ట్ కాదు ఇది. సో మనం ఫేస్ కి అట్లా ఏదైనా అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం రాత్రిపూట మనం ఫేస్ ని వాష్ చేసుకొని చక్కగా ఇది అప్లై చేసుకొని మార్నింగ్ మనము ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మనకి వ్రింకిల్స్ కూడా దీంతో తగ్గిపోతుంది, వ్రింకిల్గా తీసేయడానికి పనికి వస్తుంది. యాక్ని పోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది. కళ్ళ కింద మచ్చలకి ఏంటంటే నిద్రలేమి మెయిన్ రీజన్ అండి. చక్కగా ఎంత సమయం మనం నిద్రపోవాలో మినిమం 8 hours, 7 to 8 hours మనం నిద్రపోవాలి. స్ట్రెస్, టెన్షన్ తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకుంటూ ఇవన్నీ వాడితే కనుక మన ప్రొడక్ట్ ఒక్కటే ఇట్స్ అల్టిమేట్ సొల్యూషన్ అని నేను చెప్పడం లేదు. మన ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి, మన హ్యాబిట్స్లలో మార్పులు రావాలి. స్ట్రెస్, టెన్షన్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా లోపల నుండి క్యూర్ అవ్వడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో రాజేశ్వరి గారు, మీరు అన్నారు కదా ఈ ఏదైతే మనకి సోరియాసిస్ ఉంటుందో అది 2 monthsలో మ్యాక్సిమం డేస్లో తగ్గిపోతుంది అని చెప్పేసి, అట్లాంటి రిఫరెన్సెస్ ఏమైనా చెప్పగలరా మీరు? ఉన్నాయండి. మనకి సీతాఫల్ మండి దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళ పాపకి
చిన్న వయసులోనే సొరియాసిస్ వచ్చిందండి. ఆ పొట్ట మీద, కాళ్ళకి వెనక భాగంలో, వేళ్ళ దగ్గర ఆ పాప చాలా సఫర్ అవుతుంది. తను నియర్లీ ఒక 1 lakh వరకు ఖర్చు పెట్టుకున్నాను మేడం. ఒక మీటింగ్లో కలిశారు నాకు ఆ బ్రదర్. సో మా పాపకి ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఇలా డెమో ఇస్తున్నప్పుడు మేడం మా పాపకి ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీరు న్యాచురల్ అంటున్నారు, ఆర్గానిక్ అంటున్నారు, మరి మా పాపకి వాడొచ్చా ఇది అని అడిగారు. తప్పకుండా అండి, ఇది వాడండి, దీంతో పాటుగా ఒక పౌడర్ కూడా ఇస్తాను, అది వాటర్లో కలుపుకొని పరిగడుపున తాగాలి, దాంతో పాటుగా ఇది అప్లై చేసుకోండి అని చెప్పాను. అసలు ఇప్పుడు తనని అడగండి, అసలు టోటల్గా ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోయిందండి. ఆ పాపకి సొరియాసిస్ తగ్గింది, మళ్ళీ రిపీట్ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు తగ్గిన కొన్ని మందుల వల్ల ఏమైందంటే కొన్ని రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోరు, లోపల నుండి క్యూర్ అయ్యేలాగా వాళ్ళు వాడరు. నేను ఇచ్చేది ఏంటంటే లోపల నుండి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతూ ఆ హీలింగ్ అనేది లోపల నుండి వస్తుంది, బయట ఈ మేజర్ ప్రాబ్లమ్ని కూడా టోటల్గా తీసేస్తుంది. ఈ రకంగా తనకి తగ్గింది. ఇంకొక అతను ఉన్నాడండి, కృష్ణ అని. తన దగ్గరికి నేను జస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు తన ఫింగర్స్ మొత్తం, అది సొరియాసిస్ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్. అది దాదాపు తను కూడా చాలా అమౌంట్ ఖర్చు పెట్టుకున్నాడు, 1 లక్షనో 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను మేడం. దీనికి ఆ డాక్టర్ ఇంకా మందు లేదు, తనకేంటంటే ఉల్లిగడ్డ పొట్టు తగిలినా కూడా, లేదంటే బెండకాయ గుజ్జు అలా అది ఉంటుంది కదండి, అది తగిలిన విపరీతమైన ఇరిటేషన్ వచ్చేసి దురద బాగా వచ్చేస్తుంది ఆయనకి. ఇంకా దీనికి మెడిసిన్ లేదు, నువ్వు గ్లౌజెస్ వేసుకొని, తనకి వెజ్జీస్ షాప్ ఉంది, కూరగాయల షాప్. సో తన డైలీ డ్యూటీనే అది. సో అవి ముట్టుకోకుండా తను ఉండలేడు, ఆ ముట్టుకుంటే ఇది తగ్గడం లేదు. సో గ్లౌజెస్ వేసుకొని నీ పని చేసుకోమని చెప్పారంట డాక్టర్. గ్లౌజెస్ వేసుకుంటే ఏంటంటే ఆ వేడికి లోపల ఆ ఉడికినట్టు అయిపోయి ఇంకా ఎక్కువ దురద వచ్చేస్తుంది తనకి. అది తన ప్రాబ్లం. నేను జస్ట్ ఇట్లా అమౌంట్ ఇస్తూ తన చేతులు చూశాను, ఏంటండి మీకు ప్రాబ్లం అంటే తన ప్రాబ్లం చెప్పుకుంటూ వచ్చాడు. నేను అన్నాను, నేను మీకు ఒక మందు ఇస్తాను, ఇది మీరు అప్లై చేసుకోండి, ఇది జస్ట్ గోరువెచ్చని నీళ్ళతో కడిగి మీరు అప్లై చేసుకోండి, మీకు పౌడర్ ఒకటి ఇస్తాను, అది మీరు వాటర్లో కలుపుకొని తాగండి, తగ్గిపోతుందంటే వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పి ఆ మెడిసిన్ తీసుకొని వెళ్ళారండి. ఇది ఈ ఆర్గానిక్ సర్వవ్యాపి స్కిన్ కేర్ తీసుకొని వెళ్ళాడు. విత్ ఇన్ ద 1 week తనకి ఉల్లిగడ్డ పొట్టు తాగిన, బెండకాయ గుజ్జు తగిలిన, ఇంకా ఏదైనా ఫస్ట్ ఆయనకు దురద లేదు, ఆ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఆ మంట కానీ, ఆ ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోయింది 1 weekలో. ఇప్పుడు తను more than 90% తగ్గిందండి. ఆ మచ్చలు ఉన్నాయి, మచ్చలు అంటే కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. అంటే ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా వాడుతూ ఉండాలి దీన్ని, మనం వాడని అవసరం లేదండి, రిపీటెడ్గా వాడాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పినట్టుగా ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలు. ఇది ఒక్కసారి క్యూర్ అయింది అంటే మనం ఈ పౌడర్ తోటి, ఈ క్రీమ్ తోటి మనం లోపల నుండి క్యూర్ చేస్తాం కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పడానికి, మనకి టైం సరిపోదు. జస్ట్ ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ ఇంతకు మించిన బోల్డ్ అన్ని. ఎందుకంటే మీ 9 years ఆఫ్ కెరియర్లో చాలానే రిజల్ట్ చూసుండొచ్చు. సో అందుకనే ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేయడం జరుగుతుంది మీరు సింగిల్ హ్యాండ్ పైన. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. సో దాంతోపాటుగా మెయిన్గా ఏంటి అంటే, ఇది అందరూ అనుకుంటారు ఎక్స్పెన్సివా, కొనుక్కునేందుకు అందరికీ అందుబాటులో ఉందా అనేది ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎలా ఉంటుంది దీని ప్రైస్? ఇది ప్రైస్ వచ్చేసి అందరికి అందుబాటు ధరలోనే ఉంటుందండి. మన క్రీమ్ వచ్చేసి మనకి 540 రూపీస్. ఓ ఇంతేనా? అంతే. మై గాడ్, చాలా మంది అది లక్షలు ఖర్చు పెట్టి లేజర్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి, చిన్న మచ్చున్న చాలు లేజర్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు, లక్షల్లో ఖర్చు అవుతుంది. అది 1 sitting లో కూడా కాదు, సిట్టింగ్స్ 1 year 2 years అట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో ఓన్లీ 500 రూపీస్తో మనం ఇంత వాల్యుబుల్ స్కిన్ని మనతో పాటు హ్యాపీగా హెల్తీగా ఉంచుకోవచ్చు అన్నమాట. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి ఒకటి, ప్లస్ అందరూ వాడగలగాలి, న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది సొసైటీకి ఇవ్వాలి అన్నది నా మెయిన్ ఉద్దేశం. సూపర్ అండి, సూపర్ సూపర్ రాజేశ్వరి గారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న మీకు వ్యూవర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలు. బికాస్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంకా రావాలి, ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళ్ళాలి, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడాలి అన్న అవేర్నెస్ అనేది రావాలి. సో నా మాటలు పంచుకోవడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్కి కూడా థ్యాంక్ యూ అండి.